గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. అయితే పిఠాపురంలో వేదికగా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అలాగే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏర్పాట్లు అయితే దగ్గరుండి చూస్తున్నారు. అలాగే జిల్లా జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అలాగే కుడా చైర్మన్ అలాగే తుమ్మల బాబు గారు మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా పూర్తయ్యాయి, ఎంతమంది జనం వస్తారని అంచనా వేయడం జరుగుతుంది? అంచనాలకు మించి జనం వస్తున్నటువంటి భయపడతా ఉన్నాం. ఈరోజు విపరీతమైనటువంటి క్రౌడ్. అప్పుడే రేపు సాయంకాలం మొదలయ్యేటువంటి సభకి ఈరోజే అంత పెద్ద సంఖ్యలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. చాలా పెద్ద సంఖ్యలో జనం హాజరవబోతూ ఉన్నారు. మేము 11 ఆవిర్భావ సభలు జరుపుకున్నాం ఇప్పటి వరకు. ఇది 12వ ఆవిర్భావ సభ. ఈ 11 ఆవిర్భావ సభలో పరిస్థితి వేరు, ఈ ఆవిర్భావ సభ పరిస్థితి వేరు. ఈ 11 ఆవిర్భావ సభలో జరిపితేనే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పరిమితం అయ్యాడు. 12వ ఆవిర్భావ సభ జరిపితే ఇంక వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. మొన్నటిదాకా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేశారు, మమ్మల్ని అందరం జనసేన పార్టీలో తిరుగుతూ ఉంటే ఇదేం పార్టీ రా, మీదేం పార్టీ రా అన్నారు. ఇప్పుడు ఇదేం పార్టీ అనేటువంటి ప్రజలు ఎప్పుడు అనలేదు. ప్రజలు పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుండు అనేటువంటిది ఆలోచన ఉంటుంది. కాకపోతే వాళ్ళని కొద్దిగా కనికట్టు కట్టి వారి మనసులో వేరేగా మార్చి మబ్బి పెట్టి గెలుపొందడం జరిగింది గతంలో. ఇప్పుడు పరిస్థితి వేరు. క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం. మొన్నటిదాకా కొంతమంది నాయకులు, చాలామంది నాయకులు ఇదేం పార్టీరా మీ పార్టీ అనేవారు. వాళ్ళ నోటితోనే ఇప్పుడు ఇదేరా పార్టీ అంటున్నారు. జనసేన, దట్ ఈజ్ జనసేన. ఇదేం పార్టీ రా అన్న వాళ్ళు ఇదేరా పార్టీ అంటే అంటున్నారు. అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆలోచన విధానం మమ్మల్ని అందరినీ ఈరోజు ప్రజల్లో ఒక మంచి స్థాయికి తీసుకొచ్చింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరన్నా ఎక్కడికి వెళ్ళినా రాబోయే రోజులన్నీ మీయే అంటున్నారు నన్ను చూసినప్పుడల్లా. ఏంటంటే దాని అర్థం జనసేన పార్టీదే భవిష్యత్తు అంతా అనేటువంటి దాని అర్థం. నేను మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఈవేళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి విజనరీ అయినటువంటి నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రం కొద్దిగా అభివృద్ధి చెందాలంటే మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటే బాగుంటుంది. మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తారు, నేను పూర్తిగా అనుభవం వచ్చిన తర్వాతే మీరందరూ కోరుకునే స్థానాన్ని నేను తీసుకుంటారనేటువంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఏంటి అనుభవం సంపాదించిన పెట్టి ఎవరైనా చేసేచ్చు కదా ముఖ్యమంత్రి అనుకునేవాళ్ళు. అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తే మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు అందరూ చూశారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు, నాకు పూర్తిగా అనుభవం వచ్చిన తర్వాతే మీరందరూ అత్తవాంటూ సీఎం 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 అని ప్రతి సభలో అరిచేటప్పుడల్లా జనసైనికులు ఆయన ఒకటే చెప్పేవారు, నాకు పూర్తి అనుభవం వచ్చిన తర్వాత మీరు అనుకున్న స్థానం నేను ఖచ్చితంగా ఎక్కుతాననేటువంటి. మాకు కూడా పూర్తిగా ప్రగాఢంగా మేము అందరం నమ్ముతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏదనుకుంటే అది జరుగుతూ ఉంది. ఈరోజు 21 స్థానాలు గెలుచుకోవడం, ఆయన 21 స్థానాలు తీసుకున్నాడు. మేము అందరం అనుకున్నాం ఏంటి 27 స్థానాలు తీసుకోవటం పెట్టారు. ఆయన పూర్తిగా రాజకీయాల పట్ల అవగాహన తెచ్చుకున్నారు. అందుకనే 21 సీట్లకే పరిమితం చేసుకుని 21 సీట్లని 100% స్ట్రైక్ రేట్తో గెలిపించుకోవటం, 2 ఎంపీ స్థానాలు తీసుకోవటం, అది కూడా ఎక్కడ తీసుకోవాలో ఎంచుకుని తీసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల బలం ఉన్న చోట కూడా వదులుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే కూటమిలో మరి అది అండర్స్టాండింగ్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాకూడదు అనుకుంటే తెలుగుదేశానికి బలం ఉన్న చోట్ల వాళ్ళు వదులుకున్నారు, జనసేనకు బలం ఉన్న చోట్ల కూడా మేము కూడా వదులుకున్నాం. దానికి ప్రధానమైన కారణం కూటమిగా ఏర్పడి మరొకసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి రాబట్టకూడదు. ప్రజలు రాష్ట్రం బాగోవాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో ఈ కూటమిని ఏర్పాటు చేసినటువంటి, ఇది అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూడా చాలాసార్లు ప్రశంసించారు పవన్ కళ్యాణ్ గారిని. దాని గురించి మేము చాలా గర్వపడతాం. ఈ ఏర్పాట్లు ఎన్ని రోజుల నుంచి మొదలుపెట్టారు, మొత్తం ఎలా జరిగాయి ఏర్పాట్లు? కమిటీలు ఎంతమంది కమిటీలు వేయడం జరిగింది? ఇది 2 వీక్స్ నుంచి ఈ పనులు ప్రారంభించడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు, మా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, వారి నేతృత్వంలో వారు కూడా పిన్ టు పిన్ రాత్రులు పగలు తిరిగి అసలు చైర్ కూడా ఎంత డిస్టెన్స్లో పెట్టాలి అంత నిశ్చితంగా ఆయన పరిశీలించేసి దీన్ని మీరు చూస్తూ ఉన్నారు. సభావేదిక ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండంగా ఉంది. మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ ఏర్పాటు చేయడం, మహిళలకు దగ్గరలో అందుబాటులో ఉండేటటువంటి టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, వచ్చేటువంటి ప్రజలకు కానీ జనసేన పార్టీ శ్రేణులకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెడికల్ క్యాంపులు నిర్వహించడం భవిష్యత్తు అన్నట్టు ఈ సభ జరగబోతూ ఉంది. అందుకే ఇది జైకేతనం అని 12వ ఆవిర్భావ సభకు నామకరణం చేసుకోవటం,
మీ అందరూ గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు వాళ్ళ పేర్లు పెట్టుకుని ఆ సభావేదులు కానీ ఆ యొక్క ముఖద్వారాలకు పేర్లు పెట్టారట కదా, ముఖద్వారాలకు పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. అదే మార్పు కావాలి, ప్రజల్లో మార్పు రావాలి మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నారు. మార్పు అంటే ఒక దేశభక్తి ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మంచి సమాజానికి మంచి చేసేటువంటి వారు కావాలి రాష్ట్రాలు కానీ పదే కోరుకునేవారు పవన్ కళ్యాణ్ గారు. అందుకని గతంలో ఏ పేర్లు పెట్టారు? పూర్వం అదే చెప్పబోతా ఉన్నాను. పూర్వం చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తులు, సమాజానికి మంచి పేరు, సమాజానికి ఉదాహరణకు డొక్కా సీతయ్యమ్మ గారు. వారు కోనసీమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఎటువంటి బ్రిడ్జెస్ కానీ సౌకర్యాలు లేనప్పుడు అర్ధరాత్రి రేవు దాటాలంటే ఇటు నుంచి అటు వెళ్ళే ప్రయాణికులు అర్ధరాత్రి ఆకలిని అర్ధరాత్రి కూడా అన్నం వండి పెట్టి ఆకలి తెచ్చినటువంటి మహాత్మురావులు డొక్కా సీతయ్యమ్మ గారి పేరిట ఒక ముఖద్వారం పెట్టుకోవడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు అంటే. అంతేగాని నా తాత పేరు పెడతాను, లేకపోతే చిరంజీవి పేరు పెట్టచ్చు కదా, లేకపోతే వాళ్ళ తండ్రి గారు ముగ్గురు మెగా హీరోలకు అన్నాడు, వాళ్ళ తండ్రి గారు పేరు పెట్టచ్చు కదా. వారసత్వాల రాజకీయాలు దూరంగా ఉండాలి, మనం ప్రజల్లో మార్పు తీసుకురావాలి. అలాగే పిఠాపురం మహారాజు గారు వారు అనేక కళాశాలలకు నిర్మించడానికి స్థలం ఇచ్చినటువంటి విద్యాదాత. అలాగే పేద బడుగు బలహీన వర్గాలకి కొన్ని వందల ఎకరాలు పంచిపెట్టినటువంటి మహారాజు గారు, వారి పేరున ఒక ముఖద్వారం. అలాగే వెనకబడిన తరగతుల నుంచి ఉన్నటువంటి ఆయన ఒక మత్స్యకారులు సత్యలింగ నాయకర్ గారు, వారు కూడా మన కాకినాడలో ఎంఎస్ఎన్ఆర్టీసీ పెట్టడమే కాకుండా అనేక వందల ఎకరాలు భూదానం చేసినటువంటి మహానుభావుడు. వీళ్ళందరూ చరిత్రలో నిలిచిపోవాలి, భావి తరాలు మర్చిపోకూడదు. మంచి సేవ చేసిన వారిని, సమాజ సేవ చేసిన వారిని భావి తరాల్లో మర్చిపోకూడదు, వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మా జైకాత్రం అనేటువంటి సభావేదికకి ఎంట్రన్స్లో ఉన్నటువంటి 3 ముఖద్వారాలకి మహానుభావులు పేరు పెట్టడం, అదే పవన్ కళ్యాణ్ గారు, అదే జనసేన పార్టీని సందర్భంగా తెలియజేస్తారు. ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది సభ? ఎన్ని గంటలకి మీ అధ్యక్షులు రాబోతున్నారు? సభ ఖచ్చితంగా 3:33 నిమిషాలకి సభ మొదలవబోతూ ఉంది. సభలో సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ మొదలవుతున్నాయి. కొంతమంది నాయకులు ప్రసంగాలు ఉంటాయి. ప్రసంగాల అనంతరం మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రావటం, ఇంచుమించుగా సుమారు 6:30-7 లోపలనే వారు ప్రసంగం 9 గంటలకి ఈ సభ ముగుస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే జనసేన సంబంధించిన ఆవిర్భావ దినోత్సవ వేడుక అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. అలాగే కనివిని అనే రీతిలో మొత్తం జనం అంతా కూడా రాష్ట్ర నలుమూలల నుంచి అలాగే వివిధ విదేశాల నుంచి కూడా ఈ యొక్క జన సైనికులు అయితే హాజరవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. అలాగే ఒక ఇక ఎండ వేడి తట్టుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడంగా భోజన వసతులతో పాటు దారి పొడవునా కూడా అన్ని సేవా కార్యక్రమాలు కూడా ఒక టీంను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైనా రేపు జరగబోతున్నటువంటి సభ అయితే కనివిని ఎరుగని సభగాను చరిత్రలోనే మిగిలిపోయేటువంటి సభగా మిగిలిపోతుందని చెప్పేసి ప్రధానంగా వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క సభకైతే 3 ఏదైతే సభకైతే విజయకేతనంగా నామకరణం చేశారు. అలాగే ఇక్కడ దీనికైతే ప్రత్యేకమైనటువంటి పేర్లు కూడా ముఖద్వారాలకు పెట్టడం జరిగింది. ఈ విధంగా అయితే తన వారసత్వాల రాజకీయాలు కాకుండా ప్రధానంగా ముఖ్య గుర్తు చేసుకుంటూ ఇటువంటి విధంగా రాజకీయాలు చేస్తారు. ఏదైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశ మార్చినటువంటి పిఠాపురం నియోజకవర్గంలోనే ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు చేసి జయకేతనం సభగా నామకరణం చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపైతే 3:30 అయితే సభ ప్రారంభమయ్యి అలాగే మొత్తం ఈ 9 గంటలకల్లా సభ ముగుస్తుందని అలాగే కాకినాడ జిల్లా సంబంధించిన జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా సతీష్తో ప్రకాష్, RTV, చిత్రాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.